ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలోని సంగమ వంశానికి చెందిన చక్రవర్తి హరిహర బుక్కరాయలు 15వ శతాబ్దంలో నిర్మించారు. ఇది వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించబడింది. ఈ క్షేత్ర ఆవిర్భావానికి సంబంధించి ఒక కథనం ఈ విధంగా ఉంది. అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే విగ్రహం యొక్క కాలిగోరు విరిగిపోవడం వల్ల అప్పటికే సిద్ధం చేసిన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం సాధ్యపడలేదు. దీనికి మనస్తాపం చెందిన ఆ మహర్షి శివుని కోసం తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ ప్రదేశం కైలాసాన్ని పోలి ఉన్నందున ఇది శివునికే మరింత సముచితమని ఆయన పేర్కొన్నారు. అప్పుడు అగస్త్యుడు భక్తుల కోసం శివపార్వతులను ఉమామహేశ్వరుల రూపంలో ఒకే శిలలో దర్శనమిచ్చేలా అనుగ్రహించమని శివుని కోరగా శివుడు అందుకు అంగీకరించారు. రెండవ కథనం ఈ విధంగా ఉంది. శివభక్తుడైన చిట్టెప్ప శివుని ఆరాధిస్తుండగా శివుడు అతనికి పులి రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆ పులి రూపంలో ఉన్నది సాక్షాత్తు పరమశివుడే అని గ్రహించిన చిట్టెప్ప నేగంటి శివను నే కంటి, అర్థం నేను శివుని చూశాను, నేను చూశాను అని ఆనందంతో కేకలు వేస్తూ నృత్యం చేశారు. ఈ ఆలయానికి సమీపంలో చిట్టెప్ప గుహ అనే ఒక గుహ ఉంది. భారతదేశంలోని గొప్ప రాజవంశాలలో ఒకదాని పోషణలో విలసిల్లిన అరుదైన ఆలయాలలో శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయం ఒకటి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలో శివుడు, పార్వతి మరియు నంది ప్రధాన దైవాలుగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం కర్నూలు జిల్లాలోని బనగానపల్లికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాలజ్ఞాన ప్రవక్త అయిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కొంతకాలం పాటు ఇక్కడ నివసించి తన కాలజ్ఞానాన్ని రచించారు. 1, 2 వాస్తుశిల్పం. పుష్కరిణి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి చిన్న నీటి కొలను ఈ ఆలయానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. కొండ అడుగు భాగం నుండి ఒక నంది, ఎద్దు విగ్రహం నోటి ద్వారా ఈ పుష్కరిణిలోకి నీరు ప్రవహిస్తుంది. ఈ నీరు కొండల నుండి వస్తున్నందున ఇది ఎంతో స్వచ్ఛంగా మరియు మధురంగా ఉంటుంది. ఈ కోనేరులోకి ఏడాది పొడవునా నీరు ఎలా చేరుతుందో ఎవరికీ తెలియదు. శిల్పకళా రీత్యా ఈ ఆలయ నిర్మాణం ప్రాచీన విశ్వకర్మ స్థపతుల నైపుణ్యాన్ని చాటి చెబుతుంది. ఈ పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయడం అత్యంత శ్రేయస్కరమని భక్తులు విశ్వసిస్తారు. పుష్కరిణిలో స్నానం ఆచరించిన అనంతరం వారు పరమశివునికి తమ నివాళులర్పిస్తారు. అగస్త్య మహర్షి కూడా ఈ పుష్కరిణిలో స్నానం చేసి శివుని ఆరాధించారు. యాగంటి ఆలయం లోపల మరియు చుట్టుపక్కల ఉన్న గుహలు. అగస్త్య గుహ. శివుని అనుగ్రహం కోసం అగస్త్య మహర్షి తపస్సు ఆచరించిన గుహ ఇదే. 120 ఎత్తైన మెట్లు ఎక్కి ఈ గుహలోకి ప్రవేశించవచ్చు. ఈ గుహలో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. భక్తులు ఇక్కడ అమ్మవారిని ఆరాధించవచ్చు. ఈ గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాక్షికంగా దెబ్బతిన్న విగ్రహం ఉంది. అగస్త్య గుహతో పోలిస్తే ఇక్కడి మెట్లు ఎత్తుగా ఉన్నప్పటికీ పైకి ఎక్కడం సులభం. స్థల పురాణం ప్రకారం తిరుమల వెంకటేశ్వర ఆలయం నిర్మించబడక ముందే ఈ విగ్రహం ఈ గుహలో కొలువై ఉండేది. అయితే విగ్రహం పాదాల వద్ద దెబ్బతిని ఉండటం వల్ల దీనిని పూజించడం సాధ్యపడలేదు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ కాలజ్ఞానంలో ఈ ప్రదేశం తిరుపతికి ఒక ప్రత్యామ్నాయ క్షేత్రంగా విలసిల్లుతుందని పేర్కొన్నారు. వీరబ్రహ్మం గుహ. శ్రీ మధిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలజ్ఞానాన్ని, భవిష్యద్వాణిని కొంత భాగం రచించిన గుహ ఇదే. ఈ గుహ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల లోపలికి ప్రవేశించేటప్పుడు భక్తులు సగం వంగి వెళ్లాల్సి ఉంటుంది. ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం నిరంతరం పెరుగుతూనే ఉందని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. ప్రారంభంలో ఈ విగ్రహం ప్రస్తుతం ఉన్న పరిమాణం కంటే చాలా చిన్నదిగా ఉండేదని స్థానికులు చెబుతారు. ఈ విగ్రహంపై కొన్ని శాస్త్రీయ పరీక్షలు నిర్వహించారని, విగ్రహాన్ని చెక్కడానికి ఉపయోగించిన రాయికి సహజంగానే పెరిగే లేదా విస్తరించే గుణం ఉందని ఆ పరీక్షల ద్వారా వెల్లడైందని వారు పేర్కొంటారు. గతంలో ప్రజలు దీని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని చెబుతారు. నంది పరిమాణం పెరగడంతో
ఆలయ సిబ్బంది ఇప్పటికే ఒక స్తంభాన్ని తొలగించారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రవచనాల ప్రకారం కలియుగం అంతమయ్యే సమయానికి యాగంటిలోని బసవన్న రాతి నంది సజీవమై గట్టిగా అరవనుందని చెప్పబడుతోంది. యాగంటి ఆలయం ఎరమల కొండల నడుమ నెలకొని ఉంది. ఇది ఉమా మహేశ్వర స్వామి, యాగంటి స్వామి పేరిట పరమశివునికి అంకితం చేయబడిన ఆలయం. ద్రావిడ శిల్పకళా రీతిలో నిర్మించబడిన ఈ ఆలయం 5వ మరియు 6వ శతాబ్దాల నాటిది కాగా పల్లవులు, చోళులు, చాళుక్యులు మరియు విజయనగర పాలకుల హయాంలో దీనికి అనేక అదనపు నిర్మాణాలు జోడించబడ్డాయి. ఆలయ ప్రవేశద్వారం వద్ద విజయనగర పాలకులచే నిర్మించబడిన 5 అంతస్తుల గోపురం దర్శనమిస్తుంది. ఈ గోపురం తర్వాత రాతితో నిర్మితమైన ప్రధాన ఆలయ నిర్మాణం ఉంటుంది. ఇందులో ఒక మండపం మరియు గర్భగుడి ఉన్నాయి. గర్భగుడిలో ఒకే రాతితో చెక్కబడిన అర్ధనారీశ్వర శివపార్వతులు ఏకరూపంలో విగ్రహం కొలువై ఉంది. స్థల పురాణం ప్రకారం అగస్త్య మహర్షి పరమశివుని కోసం తపస్సు ఆచరించి ఆయనను అర్ధనారీశ్వర రూపంలో దర్శనమివ్వమని కోరారట. అందుకే ఇక్కడ శివలింగం బదులుగా ఈ అర్ధనారీశ్వర రూపాన్ని ఆరాధిస్తారు. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.